మంచిది. మీ అందరికీ క్రిస్మస్ అడ్వాన్స్ శుభాకాంక్షలు. అడ్వెంట్ ఆరాధనలో పాల్గొంటూ ప్రతి క్రమాన్ని జరిగించుకుంటూ దేవుళ్ళు ఎంతగానో మీరు ఆనందిస్తూ ముందుకు కొనసాగిపోవడం చాలా మంచిది అని నేను భావిస్తూ ఉన్నాను. అందుని బట్టి మరొక మారు మీ అందరికీ వందనాలు. అందరూ బాగున్నారమ్మా? సంతోషం. ఏం బాగుంటాం? చలి ఎక్కువ ఉందంటారా? విపరీతమైనటువంటి చలి కదండి. అయినప్పటికీ కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాం. ఆ రోజు గొర్రెల కాపుల వల్ల దేవుణ్ణి చూసి ఆనందిస్తున్నాం. వాక్యమైన దేవుణ్ణి చూసి మనసుతో మనోనేత్రాలతో ఆనందిస్తున్నాం. అందుని బట్టి దేవాది దేవుడు మన వల్లముడి ఎపిఫానియా నూతన సంఘాన్ని బట్టి ఎంతగానో ఆనందిస్తాడని నేను మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మంచిది. మరి కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మనస్సులను చాలా ప్రశాంతంగా పెట్టుకుని ఏకాగ్రతతో దేవుని యొక్క వాక్యం పట్ల భయభక్తులతో దేవుని వాక్యాన్ని వింటే ఆ వాక్యం మన జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు చేస్తుంది. యాదృచ్ఛికంగా కనుక వింటే ఆ వాక్యము మన జీవితాల్లో ఎందుకు ఉపయోగపడకుండా పోతుంది. కనుక వాక్యాన్ని దేవుడిగా, వాక్యాన్నే దేవుని యొక్క మాటగా, దేవుని యొక్క శక్తిగా మనము స్వీకరిస్తే ఆయా సందర్భాల్లో మనకు చేయూతనిస్తుంది, భరోసానిస్తుంది, మనల్ని కాపాడుతుందనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వ ప్రేమ చదువుకునేటువంటి 3 పాఠ్య భాగాల సారాంశాన్ని తీసుకుని పిల్లరా ఈరోజు కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ఈ యొక్క మూల పాఠాలను ఆధారంగా చేసుకుని దేవుణ్ణి స్తుతించడం, దేవుణ్ణి ఆరాధించడం అనేటువంటి అంశం మీద కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ఆలకిద్దాం. మొట్టమొదటి పాఠమైనటువంటి మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 1-4 వచనాల్లో ప్రవక్త మలాకీ ప్రవచనాత్మకమైనటువంటి సందేశాన్ని మనకు ఇస్తున్నాడు. భవిష్యత్ కాలంలో దేవుడు రాబోతున్నాడు. ఆయన ఏ విధంగా రాబోతున్నాడు, ఆయన వస్తే ఆ రోజు ఎలా ఉంటుంది, ఆయన వచ్చేసరికి ఏ విధంగా ఎదురు చూడాలి, ఏ విధంగా ఎదురు చూస్తే ఆయన మనల్ని తీసుకుని వెళ్తాడు, రెండవ రాకడ గురించి ఆయన చక్కని ప్రవచనాత్మకమైన సందేశాన్ని మనకి ఇవ్వడం జరిగింది మలాకి.